కుంభరాశి. కుంభరాశి అనగానే ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ఇవన్నీ కలిస్తేనే కుంభరాశి అయింది. వీళ్ళకి గురువు ఏప్రిల్ 30 దాకా కుంభరాశిలో ఉన్నవాళ్ళు రజితమూర్తి, తర్వాత సువర్ణమూర్తి. శని సంవత్సరం అంతా ద్వితీయంలో, వారి యొక్క ద్వితీయంలోకి వెళితే బాగుంటుంది. రాహుకేతు సంవత్సరం అంతా 3-9 రాసులందు రజితమూర్తులుగా ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే గురువు శని పాపులు, కేతు సంవత్సరం శుభుడు, రాహు జూలై 7 నుంచి శుభుడు. అంటే గ్రహాచారం బాగుంది, కానీ కొంచెం ఆరోగ్యాలందు మార్పులు వచ్చేస్తాయి. మీరు చేసే ప్రతి ప్రయాణంలోనూ శని మీ దగ్గరే ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. ఆటంకాలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా మీరు సొంతంగా ప్రయాణం చేయకుండా పక్కన ఎవరైనా ఒక డ్రైవర్లు అనే వాళ్ళని పెట్టుకోండి. తర్వాత వివాహాది విషయాలను ఎక్కువగా ఉంటారు. ఎక్కువగా వాహనాలు, భూమి, గృహాలు, ఆభరణాలు ఇలాంటివన్నీ బాగుంటాయి. కోర్టు సమస్యలకి వెళ్ళొద్దు. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి, అన్నీ బాగుంది. కానీ రాజకీయ నాయకులకు మంచి పదవులు వచ్చేటట్టు ఉంది. కానీ శని వల్ల మీరు మాట్లాడే మాట ఒకటికి బదులు ఇంకొకటిగా వినపడడం వల్ల కూడా తగులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా ఎవరైనా శుభకార్యాలు చేస్తుంటే పాల్గొండి. ఆ శుభకార్యాల్లో వాళ్ళకి కావాల్సిన వస్తువుల్ని మీరు ఇవ్వండి. అలా మీరు చిన్న చిన్న శుభకార్యాల్లో మీరు ఎక్కువగా కలగజేసుకోండి. మీదే మొత్తం ప్రయత్నం చేసారా అనే దాన్ని ఒక వంతు సహాయాన్ని మీరు చేస్తూ ఉండండి. ఇలాంటివి చేయడం వల్ల శని ప్రభావం పూర్తిగా తగ్గి తల్లిదండ్రులను గౌరవించటం, ఆడపడుచులు అంటే ఆడపిల్లల్ని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి సువర్ణాన్ని పెట్టి, చీర జాకెట్ లాంటివి పెట్టి వాళ్ళని గౌరవిస్తే మీకు ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఇంటి ఆడపడుచుని గౌరవిస్తారో అక్కడ కుజుడు సంతృప్తి పొందినట్టు. అలాగే ముసలి వాళ్ళని ఎవరినైతే తల్లిదండ్రులు మీరు చూస్తారో వాళ్ళు శనిని మీరు బాగా చూసుకున్నట్టు. అలా మన శరీర భాగాల్లోనే నవగ్రహాలు ఉన్నాయి కాబట్టి అని గ్రహించి దానికి తగ్గ వాళ్ళని కానీ మీరు చూసుకోగలిగితే మీకు మంచి ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి.